ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 300 పద్యం. బంధుడు వచ్చెనటంచును గాంధారి విభుడు మొదలుగా అందరూ సంబంధములు నెరపి ప్రీతిన్ బంధురగతి చేసిరపుడు మననలనగా. బంధుండు బంధువు వచ్చెను అటంచును అనుచు గాంధారి యొక్క విభుడు భర్త మొదలుగా మొదలవారు అందరూ సంబంధములు నెరవేర్చుచు ప్రీతితో బంధురా తగు గతిన్ విధముగా చేసిరి. అప్పుడు మననలను గౌరవములు అనగా పాపము లేనివాడా. భావము. ఆత్మబంధుడైన విదురుడు తీర్థయాత్రలు ముగించి తిరిగి వచ్చాడని విని ధృతరాష్ట్రుడు మొదలైన వారంతా ఎంతో సంతోషంతో ఎదురేగి స్వాగతం పలికారు. 301 వచనం. అంతా ధర్మనందనుండు విదురునికి మధ్యాహ్న భోజనాది సత్కారములు చేయించి సుఖాసీనుడై తన వారలందరూ ఇట్లనియే. భావము. అలా విదురుడు విచ్చేసినప్పుడు యమధర్మరాజు పుత్రుడైనటువంటి ధర్మరాజు విదురునకు ఎదుర్కోలు వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. యమధర్మరాజు పుత్రుడైనటువంటి ధర్మరాజు విదురునకు ఎదుర్కోలు వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. తగిన గౌరవ సత్కారాలతో స్నానము భోజనము మునగు మర్యాదలు అన్నీ ఏర్పాటు చేశాడు. పిమ్మట సుఖముగా కూర్చుండజేసి తన వారు అందరూ వింటూ ఉండగా విదురుని ఇలా అడిగాడు. 302 పద్యం. ఏ వతనంబున ఇంతకాలము మీరు సంచరించితిరయ్య జగతిలోన, ఏ తీర్థములు కంటిరెక్కడ ఉంటిరి భావింప మీ వంటి భాగవతులు, తీర్థ సంగంబుల ధిఖరింతురు గదా మీ అందు విష్ణుండు మెరయుకతన, మీరు తీర్థంబులు మీకంటే మిక్కిలి తీర్థంబులున్నవే తెలిసి చూడ, వేరు తీర్థంబులవనిపై వెదకనేలా, మిమ్ము పడగని భాషించు మేల చాలు, వాతలే మండ్రులోకులు వసుధలోన, మీకు సర్వంబు ఎరిగిడి మెదగలదు. ఏ వర్తనంబునన్ విధమున ఇంతకాలము మీరు సంచరించితిరి, మీరు తిరిగితిరి. అయ్యా ఓ అయ్యా, జగతిలోనన్ లోకములోను అంటే లోకమునందు ఏ తీర్థములు అనగా ఏ పుణ్యస్థలములు కంటిరి చూచితిరి, ఎక్కడ ఉంటిరి భావింపన్ ఆలోచించి చూసినా మీలాంటి భాగవతులు అనగా భగవద్భక్తులు తీర్థ పుణ్యస్థలముల సమూహములను ధిక్కరింతురు అధిగమింతురు కదా. మీ అందున్ మీలోన విష్ణుమూర్తి అనగా భగవంతుడు మెరయు ప్రకాశించుట కథనన్ వలన, మీరు తీర్థంబులు మీరు పుణ్యస్థలములు మీకు కంటెన్ మించి మిక్కిలి పెద్ద తీర్థంబులు పుణ్యస్థలములు ఉన్నవా లేవు అని తెలుసుకొని చూడగా వేరే తీర్థంబులన్ పుణ్యస్థలములు అవని భూమి పైన్ మీద వెతుకుట ఏలన్ ఇందులకు మిమ్ములను పొడగని దర్శించుకొని భాషించు మాట్లాడుటని మేలు చాలును. వార్తా విశేషములు ఏమి చెప్పుదురు. లోకులు జనులు వసుధ లోకము లోనన్ మీకు సర్వంబున సమస్తమును ఎరిగడి తెలుసుకొను మేధ తెలివి కలదు ఉన్నది. భావము. అయ్యా, ఇంతకాలము మీరు ఏ ప్రాంతాలు సందర్శించారు,
ఎలా ఎలా సంచరించారు, ఏ ఏ పుణ్యతీర్థాలు సేవించారు, ఏ ఏ ప్రదేశాల్లో నివసించారు, మీ వంటి పరమ భాగవతోత్తములు తీర్థాలను లెక్క చేయరు కదా. మీలో భగవంతుడు సన్నిధి చేసి ఉన్నాడు కనుక మీరే పుణ్యతీర్థాలు ఆలోచించి చూస్తే మీకంటే మించిన పుణ్యతీర్థాలు పుడమిలో ఎక్కడో ఉన్నాయి. మీ వంటి మహాత్మను దర్శించి సంభాషించే అదృష్టం అబ్బితే చాలదా? వేరే తీర్థాల కోసం వెతకవలసిన పని ఏమున్నది? మీరు సర్వజ్ఞులు, వివేకవంతులు, ఉన్న చోటనే ఉండి లోకంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకోగలరు. తర్వాత 303వ పద్యం. తండ్రి సచ్చిన మీద మా పెద తండ్రి బిడ్డలు తొల్లి పెక్కండ్రు సర్ప విషాగ్ని బాధలగాసి పెట్టగా మమ్ము ఇల్లాండ్రంతము పొందకుండగా లాలనంబున మీరు మా తండ్రి భంగి సముదరింతురు తద్విధంబు తలంతురే. తండ్రి తండ్రి సచ్చిన మరణించిన మీదన్ పిదప మా యొక్క పెద తండ్రి తండ్రికి అనగారి బిడ్డలు కొడుకులు తల్లి సాయిరాం తొల్లి పూర్వము పెక్కండ్రు అనేక మంది సర్ప పాముల విషము వలన అగ్ని వలన బాధలతో కాసి బెట్టగా రాపాడించగా అనగా బాధించగా మమ్ములను ఇల్లాండ్రన్ భార్యలను అంతమున్ మరణము చెందకుండగా లాలనంబునన్ సముదాయించుతూ మీరు మా యొక్క తండ్రి భంగిన్ వలె సముద్ధరింతురు పైకు తీసుకొని వచ్చిరి. తత్ ఆ విధమును తలంతురే జ్ఞప్తి చేసుకుందురా. భావము. మా తండ్రి గారు చనిపోయిన అనంతరం మా పెద్ద తండ్రి కుమారులు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు. సర్పాల చేత కల్పించారు, విషాన్నం తినిపించారు, ఇంటికి నిప్పు అంటించారు. మా తండ్రి వంటి మీరు మమ్మల్ని మా భార్యలను మృత్యువు బారి నుండి పడకుండా అత్యంత అనురాగంతో లాలించి పాలించారు, కష్టాలలో నుంచి ఉద్ధరించారు. ఆ విషయాలన్నీ ఎన్నడైనా తెలుసుకుంటారా? సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే